ఆలుగడ్డ ప్రాంతాన్ని బట్టి బంగాళదుంప, ఉర్లగడ్డ అని పిలుస్తుంటారు. అత్యధిక పిండి పదార్థం కలిగిన ఈ దుంపను ఇష్టపడిన వారు చాలా అరుదనే చెప్పాలి. ఈ పంట సాగు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ. అయితే ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రబీ కాలం ఆలుగడ్డ సాగుకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి విస్తీర్ణంలో సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, నల్గొండ ప్రాంతాల్లో ఆలుగడ్డను అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. ప్రస్తుతం పంట 30 నుంచి 50 రోజుల దశలో ఉంది. ఈ పంట నుంచి ఆశించిన దిగుబడులు పొందాలంటే ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త ఎన్ స్నేహలత. ఆలు పంట చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వాతావరణ అనుకూలతను బట్టి జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ఇప్పుడు నల్గొండలో, ఆంధ్రాలో చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉన్నారనమాట. అయితే దీనిలో ప్రధాన సమస్య చూసుకుంటే పంట వేసిన మనకి 20 నుంచి 30 రోజుల్లోపు ఈ రసం పీల్చే పురుగు తెల్లదోమ అనేది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీల్చడం వలన ఆకులు అనేవి పచ్చగా అయిపోయి ముడత బారిపోతూ ఉంటాయి. అయితే ఈ పురుగు విసర్జించిన తీపి పదార్థానికి శిలీంధ్రాలు వ్యాపించి మసిమంగు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు ఆకులంతా నల్లగా అయిపోయి కిరణజన్య సంయోక్రియ అనేది దెబ్బతినడం వలన మొక్క ఎదగడము అనేది ఉండదు, చనిపోవడం జరుగుతుంది అనమాట. దీనికి యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే పంట వేసిన 15 నుంచి 30 రోజుల అప్పుడు పసుపు రంగు జిగురా కట్టలు అనేవి 8 నుంచి 12 అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగు ఉద్రిక్తతను తగ్గించుకోవచ్చు. అట్లా తర్వాత మనం వేప గింజల కషాయం 5% లేకపోతే వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే జీవ నియంత్రణ పద్ధతులు చూసుకుంటే బెవేరియా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పురుగు ఉద్రిక్తత కనుక ఎక్కువగా ఉన్నప్పుడు రసాయన మందైన డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటనంటే లద్దె పురుగు అనేది ఎక్కువ వస్తుంది. ఈ లద్దె పురుగు అనేది స్పోడోప్టెరా ఆకులను మొత్తం పత్రహరితాన్ని తినడం వలన ఈనెలు మాత్రమే వదిలేస్తుంది ఒకటి. తర్వాత ఆకుల అడుగు భాగాన కాండం దగ్గర ఎక్కువగా రాత్రులలో ఎక్కువగా తింటూ ఉంటుంది అనమాట. దీని తర్వాత వచ్చే ఇంకొక పురుగు ఏంటంటే పొటాటో ట్యూబర్ మాత్. ఈ పొటాటో ట్యూబర్ మాత్ని ఎలా గుర్తించాలి అంటే రైతులు దీని యొక్క జీవిత చక్రం అయినా కూడా గమనించినట్లయితే ఈ యొక్క రెక్కల పురుగు, పై రెక్కల పురుగు వచ్చేసేసి గోధుమ రంగులో ఉంటాయి, కింది రెక్కలు వచ్చేసేసి తెల్లగా ఉంటాయి అన్నమాట. ఈ రెక్కలు చివరి భాగం అంతా కూడా వెంట్రుకల మాదిరిగా సన్నగా ఉంటాయి. ఈ రెక్కల పురుగు ఆకుల అడుగు భాగాన తెల్లటి గుడ్లు దాదాపు 100 నుండి 150 గుడ్లు 4 నుంచి 5 రోజులలో పెడుతుంది. వీటి నుండి 8 రోజులలో పిల్లల అద్దె పురుగులు అనేవి బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి తెల్లగా ఉంటాయి, తల వచ్చేసి నల్లటి గోధుమ రంగులో తల కలిగి ఉంటది. ఈ పురుగు అనేది ఆకుల పత్రహరితాన్ని గోకి తినడము, తర్వాత దాని నుండి కాండం మీద నుంచి లోపలికి పోయి కాండంని తినుకుంటూ దుంపలోకి ప్రవేశిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ కాండం నుంచి 7 నుంచి 8 రోజులలో బయటికి వచ్చి కోశస్థ దశను చేసుకుంటుంది. దీని నుంచి 7 రోజుల్లో తల్లి రెక్కల పురుగులు అనేవి బయటికి వచ్చేస్తుంటాయి అనమాట. మళ్ళీ గుడ్లు పెట్టడం, ఇలా దాదాపు ఒక పొటాటో స్టోరేజ్ సీజన్లో 8 నుంచి 9 జీవన చక్రాలు అనేవి పూర్తి చేసుకుంటుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది. దీని యొక్క యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ఫస్ట్ మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటి, దుంపలు నాటుకునేటప్పుడు మట్టి లోపల 10 నుంచి 15 సెంటీమీటర్ల లోతున మనం నాటుకోవాలి. పంట వేసినాక 15 నుంచి 30 రోజులప్పుడు దీనికి సంబంధించిన లింగాకర్షక బుట్టలు అనేవి అక్కడక్కడ 8 నుంచి 12 అమర్చుకున్నట్లయితే ఈ రెక్కల పురుగు యొక్క ఉద్రిక్తతను గమనించవచ్చు, గుడ్ల సంఖ్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. తర్వాత వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్ల సముదాన్ని మనం నివారించుకోవచ్చు. తర్వాత క్వినాల్ఫస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉద్రిక్తత మరింత ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లద్దె పురుగు స్పోడోప్టెరా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి ఏంటనంటే రాత్రి వేళల్లో ఎక్కువగా తింటుంది గనక దీనికి 10 కిలోల తౌడు తీసుకొని 1 కిలో బెల్లం తీసుకొని మంచిగా మాగబెట్టి దాంట్లో ఒక 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫస్ అంతా కూడా
కలిపేసేసి దీన్ని ఉండల్లాగా కట్టి మనం పొలంలో సాయంత్రం వేళల్లో చల్లుకున్నట్లయితే ఈ పురుగును కూడా మనం సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. ఈ జైరాబాద్ ప్రాంతంలో రైతులు మాకు ఎక్కువ చెప్తున్నది వేరు తొలచు పురుగు అనమాట. దీన్ని రూట్ గ్రబ్ అని కూడా అంటాం. అయితే ఈ పురుగు కూడా రాత్రి వేళల్లో ఎక్కువగా తింటూ ఉంటుంది. ఈ పురుగు వేర్లను దుంపలను తినడం వలన కుళ్ళిపోవడము, వేరే శిలీంధ్రాలు దీనికి వ్యాపించడము, మొక్క ఎండిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఈ పురుగు తెల్లగా ఉంటుంది, తర్వాత గోధుమ రంగు తల కలిగి ఉంటుంది, సి ఆకారంలో ఉంటుంది. దీనికి వచ్చేసి యాజమాన్య పద్ధతులు లద్దె పురుగులు కనుక పొలంలో కనబడుతుంటే మాత్రం అవి వేరి దూరంగా పడేసి చంపేయడం ఒకటి చేయాలి. ఇంకొకటి ఏంటంటే క్వినాల్ఫస్ 5% 10 కేజీలు గుళికల్లాగా దొరుకుతుంది. అవి తీసుకొని మనం పొలంలో చల్లుకోవాలి. దీనిలో ఎక్కువ మటుకు మనము వ్యాధులు చూసుకున్నట్లయితే, తెగులు చూసుకున్నట్లయితే ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్. ఈ ఎర్లీ బ్లైట్ గనక చూసుకుంటే ముదిరిపోయిన ఆకులపైన వలయాకారపు మచ్చలనేవి మనము పైన గమనిస్తూ ఉంటాము. దీని ద్వారా మొత్తము ఆకులు ఎండిపోవడము, మొక్క అనేది విరిగిపోవడం అనేది గమనిస్తుంటాం. లేట్ బ్లైట్ చూసుకుంటే ఆకుల అడుగు భాగాన పచ్చగా బూడిద మచ్చలనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ దీనిపైన నీళ్లు గనక పడితే మాత్రం ఆయిల్ పడితే ఎలా ఉంటుందో అలాంటి రకమైన మచ్చలు కూడా మనం గమనించవచ్చు అన్నమాట. దీని ద్వారా చెట్టు మొత్తం ఎండిపోవడము, లోపల దుంప అనేది కుళ్ళిపోవడం కూడా గమనిస్తూ ఉంటాం అన్నమాట. మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఇట్లా మార్చి రసాయన మందులు కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చీడపీడలన్నీ బారి నుంచి కూడా మనము పంటని కాపాడుకోవచ్చు.